ఇక డీటెయిల్స్ చూస్తే పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ పిటిషన్పై నేడు రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ కేసులో సాక్షులను బెదిరించడం, ప్రలోభాల కేసులో అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులోని సాక్షులను అనంతబాబు బెదిరించడమే కాకుండా వారికి డబ్బు ఎరచూపి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు నిరసనలు చేపట్టాయి. అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం అయితే పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, అనంతబాబు ప్రస్తుతం అయితే ఎక్కడున్నారు? అసలు పోలీసులు ఆయన గుర్తించారా? అంటే ఈ పోలీసుల గాలింపు ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుష్మా. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జాడ కోసం పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి పరారైన తర్వాత పోలీసులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లాతో పాటు రాష్ట్రం బయట కూడా జల్లెడు పట్టుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. సాంకేతిక ఆధారాలతో కూడా ఆయన పట్టుకునేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏదైతే తన వ్యక్తిగత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్పై ఉన్న అనంతబాబు ఆ కేసులో సాక్షుల్ని బెదిరించారు ఇటీవల. దానికి సంబంధించిన వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కూడా వాళ్ళకి కొంత ముడుపులు కూడా చెల్లించారు. అంటే నలుగురి సాక్షులకి 4 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా అయితే సమాచారం తెలుస్తోంది. దీనిపై సాక్షులు స్వయంగా బెదిరింపులకు పాల్పడ్డారు. మాకు లంచం ఇవ్వబోయారు, మాకు నగదు అంటే ఈ బెదిరింపులకి సాక్ష్యాలు చెప్పకుండా ఉండేందుకు కొంత నగదు కూడా ఇచ్చారు అని చెప్పి స్వయంగా సాక్షులే ఫిర్యాదు చేయడంతో ఈ నెల 20వ తేదీన కేసు అయితే నమోదు చేశారు. అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగానే సమాచారం లీకే ఆయన అయితే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పోలీసులకి ఇప్పటికీ ఇంకా అనంతబాబు అయితే చిక్కలేదు. అయితే పోలీసులకి దొరకపోయినప్పటికీ తన వ్యక్తిగత లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం నిరంతరం ఫోన్లో మాత్రం టచ్లో ఉంటున్నారు. వాడిన నెంబర్ వాడకుండా కాల్స్ వస్తున్నాయంటూ కూడా సమాచారం అయితే తెలుస్తోంది. అయితే ఈ సర్పవరం స్టేషన్లో కేసు నమోదైన తర్వాత పూర్తిగా గతంలో ఉన్న కేసుని ఏదైతే డ్రైవర్ హత్య కేసులో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి బెయిల్ను కూడా రద్దు చేస్తారు. ఇవన్నీ ముందస్తుగా తన లాయర్తో సంప్రదింపులు జరిపి తర్వాత లొంగిపోవాలన్న ఆలోచనలతోనే ముందస్తుగా బయటికి పరారైపోయినట్లుగా అయితే ఈ సంఘటన బట్టి తెలుస్తోంది. అయితే ఈ లోపల ఈ తన లాయర్ల ద్వారా ఏదైతే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా నిన్న హైకోర్టులో స్క్రాచ్ పిటిషన్ కూడా ఈయన వేయడం జరిగింది. కేసు ఆధారంగా ఏదైతే తదుపరి చర్యలు అయితే పూర్తిగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆ పిటిషన్లు అయితే ఆయన కోరడం జరిగింది. ఈ వాద్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని కూడా ఈ అనంతబాబు తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన పిటిషన్ వేస్తే కోర్టు కూడా ఈ రోజు అది విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు విచారణ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించారని, తప్పుడు సాక్ష్యం చెప్పాలని, డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించారని ముఖ్యంగా నలుగురు స్నేహితుల్లో ఒకరైన దుర్గాప్రసాద్ ఆ వ్యక్తి పోలీసులకి తొలుత ఫిర్యాదు చేశారు. తర్వాత కేసు నమోదైంది. అయితే అనంతబాబు
ఈ కేసులో అనంతబాబుతో సహా నలుగురిపై కేసు నమోదు కాగా వారిలో ఒకరిని మాత్రమే, అంటే ఈ బెదిరింపులకు పాల్పడిన వాళ్ళు నలుగురు ఉంటే అందులో ఒకరిని మాత్రమే ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. అనంతబాబుని తక్షణం అరెస్ట్ చేయాలంటూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న నిరసన ప్రదర్శనలు కూడా చాలా మంది చేశారు. నిందితుడిని మొదటి నుంచి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు కాపాడుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో కాపాడింది, ఇప్పుడు కూడా వైసీపీ కాపాడుతోంది అని దళిత సంఘాలు కూడా ఆందోళన నిన్న చాలా చోట్ల భారీగానే అయితే చేశారు. అయితే ప్రస్తుతానికి ఎంత ఉన్నా సరే అనంతబాబు జాడ ప్రస్తుతం ఎవరికీ తెలియకపోయినా వైసీపీకి నేతలకు తెలుసంటూ కూడా చాలా మంది నేతలు కూడా బాహాటంగా ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా అనంతబాబు కోసం ప్రస్తుతం టెక్నికల్ సోర్సెస్ ద్వారా ఆయన పట్టుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం బయట ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నారని కొంతమంది, బెంగళూరులో ఉన్నారని కొంతమంది సమాచారం ఇస్తూ ఉన్నారు. దాన్ని ఆధారంగా చేసుకునే ప్రస్తుతం ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్య చేపడుతుంది. ఇప్పటి వరకు ఆచూకీ అయితే పూర్తి స్థాయిలో తెలియలేదు. అయితే ఈ రోజు రాజమహేంద్రవరంలో కోర్టులో కూడా జరుగుతున్న బెయిల్ పిటిషన్ విచారణలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆయన బెయిల్ పిటిషన్ విచారణ ఉంది ఈ రోజు. అలాగే హైకోర్టులో కూడా ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అసలు సాక్షులను బెదిరించిన కేసులో ఎలాంటి సెక్షన్లు పెట్టారు? ముఖ్యంగా ఇప్పటి వరకు పరారీలో ఉన్న అనంతబాబు కోసం ప్రత్యేకించి ఈ రోజు రాజమండ్రి తన వ్యక్తిగత డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు బెయిల్ పిటిషన్ పై, ఎందుకంటే ఇప్పటికే ఒక రెండో కేసు నమోదాడు. ఒకవైపు హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉండి జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీగా ఉండి విడుదలై బెయిల్పై ఉన్న ఇతనిపై మరో కేసు నమోదు అవడంతో ప్రస్తుతం ఈ రోజు ఆ కేసుకు సంబంధించినంత వరకు వాదనలు కూడా వినిపిస్తారు. ముఖ్యంగా పోలీసుల తరఫున ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకవైపు వీధి సుబ్రహ్మణ్యం హత్య కాబట్టిపడ్డ వీధి సుబ్రహ్మణ్యం తరపు ఇప్పటికే ముప్పాల సుబ్బారావు కేసు వాదిస్తున్నారు. ఆయనే మళ్ళీ పోలీసుల తరపు కూడా, ఎందుకంటే తాజాగా నమోదైన బెదిరింపులకు సంబంధించిన కేసు కూడా ఆయనే వాదనలు అయితే చేయబోతున్నారు. అయితే సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 20 నమోదవడం, ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలు కూడా తామనే చూడాలంటూ కూడా ముప్పాల సుబ్బారావు పోలీసులు కోరితే ఈ రెండు కేసులకి సంబంధించి ప్రస్తుతం వాదనలు ఈ రోజు కొనసాగుతాయి. ముఖ్యంగా మొన్న తాజాగా నమోదైన కేసుకు సంబంధించినంత వరకు ఏదైతే బెదిరింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురి చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టడం, ఈ మూడు కూడా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఉల్లంఘించి ఈయన ప్రవర్తించినందుకు గాను బెయిల్ పూర్తిగా కూడా రద్దయ్యే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది. తొలుత నుంచి కూడా మనం ఈ విషయం మీదే మాట్లాడుతూ ఉన్నాం, ఈ విషయం చెప్తూ వస్తోంది వైకే టీవీ కూడా. అయితే ఈ పర్టికులర్ కేసుకు సంబంధించినంత వరకు ఒక హత్య కేసు చేసి అటు తర్వాత ఆ బాడీని కూడా డోర్ డెలివరీ చేసిన తర్వాత నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని రోజులు శిక్ష అనుభవించిన తర్వాత తాజాగా బెయిల్పై విడుదలయ్యి అటు తర్వాత మళ్ళీ అదే కేసుకు సంబంధించి సాక్షుల్ని ప్రలోభ పెట్టడానికి, బెదిరించడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఈ ప్రధాన కారణాలు ఇవి పూర్తిగా కూడా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్న చేత ఆయనకి బెయిల్ రద్దయ్యే అవకాశమే కనపడుతుంది. అయితే ఈయన హైకోర్టులో ప్రస్తుతం క్వాష్ పిటిషన్ వేయడం, తనపై నమోదు చేయబడినటువంటి రెండో కేసు ఏదైతే ఉందో, నేను అవన్నీ పాల్పడలేదు, నా అనుచర వర్గాలు చేసినాయని అందరూ ఆరోపిస్తున్నారు, అది కూడా పూర్తి విరుద్ధం, నిజం కాదు అని చెప్తున్నారు. అయితే స్వయంగా డబ్బులు తీసుకున్న వ్యక్తులే నలుగురు వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితుల్లో నమోదైన కేసు ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అరెస్టు చేయక తప్పదు. అందుకే ఇది పూర్తిగా జరుగుతుందన్న ఆలోచనతోనే ఆ విషయం పూర్తిగా ఆయనకి తెలుసు కాబట్టి పరారీలో ప్రస్తుతం అనంతబాబు ఉన్నాడన్నది ఒక వాదన. అయితే బెయిల్ రద్దుకు సంబంధించినంత వరకు వ్యక్తిగత పూజీగతులు రిమాండ్ లో ఉన్న తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత తాను ఉన్న నియోజకవర్గం నుంచి ఎక్కడికి వెళ్ళడం, ఉన్న ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళకూడదు అన్న అనుమతి షరతు కూడా ఉన్న నేపథ్యంలో తాను అప్పటి నుంచి కూడా ఇక్కడే స్థానికంగానే ఉంటూ వస్తూ ఉన్నారు. ఈ కారణాలు కూడా చూపించి నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఒక ప్రజాప్రతినిధిని అని చెప్పుకుని బెయిల్ ని మాత్రం కొనసాగించవచ్చు. కాకపోతే ఇక్కడ సీరియస్నెస్ తాజాగా నమోదైన కేసులో సాక్షుల్ని ప్రలోభాలకు గురి చేయడం అన్నది అవసరమైతే వాళ్ళపై హత్యాయత్నం కూడా జరిగే అవకాశం ఉందని పోలీసులు ఒకవైపు వాదిస్తూ ఉన్నారు. ఈ రోజు ముప్పాల సుబ్బారావు ముఖ్యంగా ప్రలోభాలకు గురి చేశారు, స్వయంగా డబ్బులు తీసుకున్నారు, ఇచ్చిన డబ్బులు కూడా ఏవైతే నోట్లు ఇచ్చారో అవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ముప్పాల సుబ్బారావు సమాచారం అందజేస్తూ ఉన్నారు. అయితే ఆ నోట్లను కూడా చూపించి పూర్తి స్థాయిలో కేసు తీవ్రతని జడ్జి ముందు ఉంచే పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఆయన వాదనలో సహేతుకం అని నమ్మితే, ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లో నడిచిందంతా కూడా స్పష్టంగా కళ్ళకు కనబడతా ఉంది, దాన్ని జడ్జి ముందు ఉంచగలిగి పూర్తిగా కూడా చెప్పగలిగితే బెయిల్ రద్దే అవకాశాలే ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అయితే
గతంలో ఈయన సమర్పించినట్టు పూచీకత్తులు, స్థానికంగా ఈయన ఇప్పటి వరకు కొనసాగించిన కార్యక్రమాల వివరాలు కానీ, తను ఎటువంటి ఎక్కడికి బయటికి ఈ ప్రాంతం వదిలి వెళ్ళలేదని చెప్పుకుని, ఒకవేళ ఈయన జడ్జిని కనుక ఈయన అభ్యర్థిస్తే ఏదైనా ఒక అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ మాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనపడతా ఉన్నది. అది ఒక కేసు. ఈయన కేసు రద్దు చేయాలంటూ కూడా చెప్పిన కేసు కూడా రద్దు చేసే అవకాశం కూడా తక్కువగానే ఉంది. ఎస్, అంటే ఇప్పుడు వర్మ చూసినట్లయితే కూడా సాక్షులను బెదిరించడం, డబ్బు ఆఫర్ చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్నారు ఏవైనా హత్యాయత్నాలు కూడా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అయితే బాధిత కుటుంబం ప్రస్తుతం ఏం కోరుకుంటుంది? బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి వ్యక్తిగతంగా అనంతబాబు హత్య చేసిన తర్వాత ఆ కుటుంబానికి స్వయంగా తాను ఏమీ చేయకపోయినా ప్రభుత్వం తరపున బాధ్యతగా అప్పట్లో కుటుంబంలో వ్యక్తికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, అలాగే వాళ్ళకి ఒక సొంత ఇల్లు, అలాగే ప్రత్యేకించి రుణం కూడా బ్యాంక్ నుంచి మంజూరు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అప్పటికే డ్రైవర్ చచ్చిపోయే టైంకి, పూర్తిగా హత్య గావించబడిన టైంకి అతను భార్య ప్రెగ్నెంట్గా ఉంది. ఆ తర్వాత చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం చాలా ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా ఆదుకునేందుకు ప్రభుత్వం అయితే చొరవ తీసుకుని చేసింది. స్వచ్ఛంద సంఘాలు, దళితుల సంఘాలు కొంతవరకు న్యాయం చేసిన అది భవిష్యత్తులో బతకడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడే అవకాశం అయితే లేదు. అయితే హత్యలో పాల్గొని హత్య చేసి డోరు తెలిసిన అనంతబాబు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న తర్వాత అతని తరపు నుంచి కూడా మాక్సిమం ప్రభుత్వం కూడా ఏదైతే డబ్బు ఆర్థికంగా కానీ సాయం చేసేలాగా ప్రయత్నం కూడా చేస్తే, ఎందుకంటే అనంతబాబు అత్యధిక ధనికుడు, బాగా ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఏదైనా ఇటువంటి హత్యా సంఘటనలు జరిగినప్పుడు పూర్తిగా అటువైపుని రికవరీ చేసే పరిస్థితులు ఇప్పటివరకు ఈ కేసులోనే ఎక్కడా చేయట్లేదు. ఏదో దొంగతనాలు జరిగితే రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పడం తప్ప హత్యా కేసులకు సంబంధించి ఫ్యూచర్లో ఏదంటే ఒక వ్యక్తిని కోల్పోయిన కుటుంబానికి ఎవరైతే హత్య కారకులయ్యారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు వరకు ఏ కోర్టు ఎక్కడా చేపట్టలేని పరిస్థితి ఉంది. తాజాగా ఈ అంశంలో ఇతని తరపు నుంచి అంటే ఏదో ఒక కేసులో శిక్ష వేసేసి ఆ తర్వాత ఫైన్ వేసిన డబ్బులు వస్తే ఇవ్వడం తప్ప ప్రత్యేకించి ఆర్డర్ వేసి ప్రత్యేకించి ఏదైతే జరిమానా విధించడంతో పాటు ఆ కుటుంబానికి కొంత ఆర్థికంగా కూడా ఇంత సొమ్ము చెల్లించాలంటూ కూడా ఒక ఉత్తర్వులు కానీ జారీ చేస్తే ఆ కుటుంబానికి చేయూతను అందించినట్టు పరిస్థితి అవుతుంది. ఎందుకంటే స్వయంగా వయసులో కూడా చిన్న వయసు ఉన్న వ్యక్తి వీధి సుబ్రహ్మణ్యం తన పుట్టినరోజు నాడే పైగా ఈ చర్యకు పాల్పడాడు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కనీసం విచక్షణ కోల్పోయి వ్యక్తిగత డ్రైవర్ని హత్య చేశారంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సమాజానికి అంత మంచిది కాదు అంటూ కూడా ఇప్పటికే కోర్టులో తొలిసారి కేసు నమోదైన తర్వాత అప్పుడు కేసు చూస్తున్నటువంటి జడ్జి కూడా స్వయంగా ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఆర్థికంగా వాళ్ళు ఒకంత జీవనం కొనసాగిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వం తరపునే సాయం చేయాలి. అలాగే ఎవరైతే హత్యాకారకుడైనటువంటి అనంతబాబు దగ్గర నుంచి కూడా కొంత రికవరీ చేసి ఆ కుటుంబానికి అందజేస్తే కొంత మేలు చేకూరే అవకాశం అయితే ఉంది. కానీ మరి ఆ ప్రయత్నాలు ప్రస్తుతం అధికారులు చేతుల్లోనే ఉంది. అనుకుంటే చేయగలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ పరారీ అయిపోయిన తర్వాత అనంతబాబు దొరికాక మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వేచి చూడాల్సిందే సుష్మా. రైట్, థ్యాంక్ యూ వర్మ. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. రాత్రి 2:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టిన నర్సంపేట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ఇక ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోనే శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. మంటలు ఆర్పిన తోటి కార్మికులు అతన్ని హుటాహుటిన కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. శంకర్ గౌడ్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అతని పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు వారి స్వగ్రామం ఖానాపురం మండలం ముత్తోజీపేటకు తరలించారు.
శంకర్ గౌడ్ మృతితో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు డ్రైవర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇదిలా ఉంటే ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయడం, సంస్థను కేవలం ఒక కార్పొరేషన్గా కాకుండా ప్రభుత్వ శాఖగా గుర్తించి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు 2021 నుండి పెండింగ్లో ఉన్న వేతన సవరణను 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సంస్థే నేరుగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని జేఏసీ స్పష్టం చేస్తోంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదన్న కార్మికులు వారం రోజుల కార్యాచరణ ప్రకటించారు. ఇవాళ అన్ని డిపోల వద్ద మౌన ప్రదర్శనలు చేయనున్నారు. రేపు డిపోల్లో వంట వార్పు కార్యక్రమం చేపట్టనున్నారు. 26న అన్ని జిల్లాలు, రీజియన్లలో కార్మికులతో కవాతు చేపట్టాలని నిర్ణయించారు. 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. 28న అన్ని డిపోల్లో మహిళా ఉద్యోగులతో బతుకమ్మలతో నిరసన తెలపనున్నారు. 29న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్ డిపోల ఎదుట అర్ధనగ్న ప్రదర్శనలు చేయనున్నారు. ఇక మరోవైపు జేఏసీ నేతలు ఇవాళ అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ, ఉన్నతాధికారుల కమిటీ ఇవాళ చర్చలకు పిలిచిన నేపథ్యంలో వారు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నా సరైన హామీ లేనిదే వెనక్కి తగ్గకూడదని జేఏసీ భావిస్తోంది. ఇవాళ మంత్రుల బృందంతో భేటీ కావాలా వద్దా అన్న అంశంపై కూడా నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని, సమ్మను విరమించాలని ప్రభుత్వం కోరుతోంది. జేఏసీ నేతలు చర్చలకు వెళ్లారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. సమ్మె విరమణ దిశగా అడుగులు పడతాయా లేక ఉద్యమం మరింత ఉధృతం అవుతుందా అనేది మరి కాసేపట్లో తేలనుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కూడా చేసుకోనియకుండా వారి యొక్క స్వేచ్ఛను భంగపరుస్తూ పోలీసులను అడ్డుపెట్టి అరాచకాలు సృష్టించడం వల్ల నిన్న నర్సంపేట పట్టణానికి చెందిన నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోల శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడడం దురదృష్టకరం. దీనికి ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్య, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యగానే భావించాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. దీనికి కాంగ్రెస్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్న సాయంత్రము 4 గంటలకు జరిగినటువంటి సంఘటన, నిన్న ఎంజిఎంలో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా 81% పైబడి గాయాలని చెప్పి అధికారులు, ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్పినప్పటికీ కూడా అక్కడి నుంచి మేము ఐఆర్ హాస్పిటల్కి పంపిస్తున్నామని చెప్పి ఎస్కార్ట్ పెట్టి మరి నిన్న అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్లారు. నిన్న సాయంత్రం 7 గంటలకు బయలుదేరినటువంటి పేషెంట్ నిన్న హైదరాబాద్కు వెళ్ళడమో, ట్రీట్మెంట్ జరగడమో, ఆయన చనిపోవడమో, ఇలా పొద్దున 7 గంటలు కాకముందే మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తీసుకురావడం అనేటువంటి చూస్తే ప్రభుత్వము ఎంత దురుద్దేశంగా, ఎంత కల్మషంతో, ఎంత
అణచివేత దృక్పథాన్ని అవలంబిస్తుందో ఆర్టీసీ కార్మికుల మీద అది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జిల్లా జేఏసీ, ఆర్టీసీ జేఏసీ నాయకులు కనీసం నివాళులు కూడా అర్పించకుండా, వారికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడెక్కడ కట్టడి చేసి దొంగదారుల గుండా డెడ్ బాడీ తీసుకొచ్చి నర్సంపేటలో రీచ్ అయ్యే విధంగా 5 ఎస్కార్ట్ వెహికల్స్ పెట్టి ఎస్పీ స్థాయి అధికారిని ఎస్కార్ట్కు ఇన్ఛార్జ్ పెట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు ఇలాంటి సంఘటనకు పాల్పడ్డా కూడా 12 గంటల్లోనే ట్రీట్మెంట్కు వెళ్ళడం, హైదరాబాద్కు వెళ్ళడం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం రాత్రి అర్ధరాత్రి, ఆ తర్వాత తీసుకొచ్చి తెల్లారక ముందే తీసుకొచ్చి డెడ్ బాడీ ఇంటి ముందర వేయడం అనేది మొట్టమొదటి సంఘటన ఇది. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబానికి ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగం కుటుంబానికి కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తాం. ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శంకర్ గౌడ్ మృతి చెందడం తీవ్ర విషాదం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. అసలు ఇవాళ శంకర్ గౌడ్ మృతికి సంబంధించి కూడా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు కూడా ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సుష్మా, ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ చేపట్టిన సమ్మె ఈరోజు 3వ రోజుకు చేరుకుంది. అయితే శంకర్ గౌడ్ ఆత్మహత్య ఏదైతే ఉందో అది ఆర్టీసీలో తీవ్ర దిగ్భ్రాంతినే కలిగించిందని చెప్పచ్చు. ఏదైతే ఒక సమస్యల పరిష్కార సాధనలో శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్యల పరిష్కారానికి మనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఎంచుకోకుండా ఆత్మహత్య చేసుకోవడం అనేది కొద్దిగా ఆర్టీసీ సమ్మెకు ఇది మరింతగా ఆద్యం పోతుందని చెప్పచ్చు. అందుకోసం మనం చూస్తే నర్సంపేటలో, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదంతా కూడా బంద్ వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆర్టీసీ కార్మికులు తప్పుపడుతున్నారు. ఏదైతే ఒకవైపు సమ్మె చేస్తుండగా ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా ప్రభుత్వం దిగి రాకపోవడము, అదేవిధంగా ఈ అణచివేత ధోరణి ఏదైతుందో దీనికి సంబంధించి కార్మిక సంఘాలు, జేఏసీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఒకసారి మనం చూసుకుంటే కనుక ఓవరాల్ గా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పటికీ కూడా బస్సులు రోడ్డెక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమ్మెను మరింత తీవ్రతరం చేసినట్లుగా మన శంకర్ గౌడ్ ఆత్మహత్య తర్వాత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు చూస్తుంటే పోలీసులు ఏదైతే సమ్మె చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం, ఎవరైతే బస్సులు నడుపుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో వారిని పోలీసులు వారి మీద కూడా కొద్దిగా జుల్లుమైతే ప్రదర్శిస్తున్నారు. సో దాని మీద కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే మొత్తానికి చూస్తుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 3వ రోజు బంద్ ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమైన పరిస్థితి. అయితే కేవలం ఎలక్ట్రిక్ బస్సులు, అదేవిధంగా అద్దె ప్రాతిపదికన ఏవైతే నడిపిస్తుందో ఆర్టీసీ మొత్తం ఓవరాల్ గా చూస్తుంటే కనుక రాష్ట్రంలో అద్దె ప్రాతిపదికన ఉన్న బస్సులు 3,000 పైకి మాత్రమే ఉన్నాయి. 7,000 వరకు కూడా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ 3,000 బస్సులు కూడా కొన్ని పరిస్థితులు అయితే అంత అంటే దాని బాడీ ఫిట్నెస్ కూడా అంతగా లేదని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని ప్రైవేట్ బస్సులు కూడా హైర్ చేసుకుని తద్వారా నడిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇవి ప్రయాణికులకు ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి మహానగరంలో తీసుకున్నారంటే రోజుకి 25 లక్షల మంది ఆర్టీసీ ప్రయాణికులు ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి చోట్ల చూసుకుంటే కనుక కేవలం గంటకో బస్సు రావడం జరిగింది. మనకి సమ్మెకు ముందు చూసుకుంటే కనుక 5 నిమిషాలకో బస్సు, నిమిషానికో బస్సు ప్రతి ఏరియాలో కూడా వచ్చే కనిపించేది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక కేవలం గంటకో బస్సు వస్తుంది. ఆ బస్సు కూడా మొత్తం కిక్కిరిసిన పరిస్థితి. సో ఈ గంటకో బస్సు నడపడం, అది కూడా ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ గా డ్రైవర్లను అపాయింట్ చేయడం ద్వారా ప్రభుత్వం మరో పెద్ద తప్పిదమే చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన శిక్షణ అనేది లేదు. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు డ్రైవర్ గా అపాయింట్ అయ్యే ముందు 6 నెలల పాటు ఆర్టీసీ బస్సు మీద పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మాత్రమే అపాయింట్ చేస్తారు. కానీ ఎవరైతే తాత్కాలికంగా ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ఏదైతే నియామకం చేపట్టిందో ఈ నియామకం వల్ల డ్రైవర్లకు సరైన శిక్షణ లేకుండా వాళ్ళు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది.
సో దీన్ని కూడా ఆర్టీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏ విధమైన శిక్షణ లేకుండా అలాంటి డ్రైవర్లను దింపడం వల్ల ఇటు ప్రయాణికుల ప్రాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్న ప్రజలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చూస్తుంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆర్టీసీ కార్మిక సమ్మెకు సంబంధించి నిన్న కేబినెట్ లో తీవ్రంగా చర్చ జరిపారు. ఈ సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. ఏదైతే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కి సంబంధించి న్యాయపరమైన చిక్కులన్నింటినీ కూడా తాము చూస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చెబుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా దీని రంగంలో దిగినప్పటికీ కూడా ఇంకా సమస్య సద్దు మణిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే శంకర్ గౌడ్ ఆత్మహత్యతోని ఈ సమ్మె మరింత ఉధృత రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఈ రోజు నర్సంపేటలో ఏదైతే శంకర్ గౌడ్ అంత్యక్రియల కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి మొత్తం జేఏసీ నాయకులందరూ హాజరవుతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ నేతలు హాజరు కాబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇతర పార్టీలు హాజరు కాబోతున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య తర్వాత ఆర్టీసీ సమ్మె కాస్త రాజకీయ రంగు కూడా కొలుముకుందని చెప్పొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు సమ్మెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయా కార్మిక సంఘాలతోని ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు మరోసారి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో శంకర్ గౌడ్ అంత్యక్రియల తర్వాతనే ఈ చర్చల పునరుద్ధరణ అనేది కొనసాగుతుందని చెప్పేసి మనకున్న సమాచారం. అయితే ఇప్పుడు ఏ సమస్యల మీద ప్రభుత్వం దిగి వస్తుంది, ఏ సమస్యలకు సంబంధించి పరిష్కారాలు చూసుకుందని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్మికులు చెప్తున్న 31 డిమాండ్లలో 28 డిమాండ్లు ఆటోమేటిక్ గా పరిష్కారం అయిపోతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఆ 28 డిమాండ్లు ఏంటి, మిగిలిన 3 డిమాండ్లు ఏంటి అన్న దాని మీద కూలంకషంగా చర్చ జరపాలి. ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు వెల్లడించాలన్నది జేఏసీ చేస్తున్న డిమాండ్. అయితే ఇవన్నింటినీ కూడా చూస్తున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ తరహా నిర్ణయాలు తీసుకుంటుంది, చర్చల్లో ఎవరెవరు పాల్గొంటారు, ఏ సంఘాలకు ఇక్కడ పిలుపునిచ్చడం జరిగింది, అదేవిధంగా ప్రభుత్వం ఏ సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపబోతుంది అనేది మనకి ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశాలు లేదు. ఎందుకంటే శంకర్ కూడా అంత్యక్రియల తర్వాతే ఏదైనా నిర్ణయాలు వచ్చి వెలువడే అవకాశం ఉంది. ఎస్, అలాగే తమ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదని కార్మికులు కూడా వారం రోజులు కార్యాచరణ ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా 26న అన్ని జిల్లాలు రీజన్లలో కార్మికులతో కవాతు ఇలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ఆల్రెడీ కార్యాచరణని ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, దీన్ని వెనక్కి తగ్గే అవకాశం ఉందా, ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఆర్టీసీ కార్మికులు గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా చాలా చురుకుగా పార్టిసిపేట్ చేసిన విషయాలు మనం చూసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మెలో కూడా అలాంటి కార్యాచరణ తీసుకురావాలన్నది ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు భావిస్తున్నట్టు మనకి వారు ఇచ్చిన కార్యాచరణ బట్టి చూస్తే తెలుస్తుంది. వారం రోజుల పాటు ఈ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆయా డిపోల ముందు కవాతు నిర్వహిస్తాము, అదేవిధంగా వంట రోడ్ల మీదనే డిపోలు ఎదురుగా రోడ్ల మీదనే వంట వార్పు కార్యక్రమాలు చేపడతాం, మానవహారం ఆర్టీసీ కార్మికులతో మానవహారం చేపడతాం అనే కార్యాచరణ ప్రకటించడం జరిగిందో ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమాన్ని చేసుకుని ఆనాడు ఏవైతే ఆ ఉద్యమ స్వరూపంలో తీసుకొచ్చిన ఏవైతే అంశాలు ఏవైతున్నాయో అవే అంశాలను ఇక్కడ కూడా తీసుకురావడం జరుగుతుంది. అయితే మొత్తానికైతే ప్రభుత్వం తమ డిమాండ్లపై దిగి వచ్చేంత వరకు కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఒకవైపు కార్మిక సంఘాలు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ బ్రేక్ పడాల్సిందే. అంటే అటు కార్మికులన్నా తగ్గి రావాలి, లేదా ప్రభుత్వం అన్నా తగ్గి రావాలి. లేకపోతే ఇది గతంలో మాదిరి ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 40-45 రోజుల పాటు నిరవధిక సమ్మె జరిగింది, అలాంటి సమ్మెకు ముందుకు రాకుండా ప్రభుత్వమే దిగి రావాలి, లేదా కార్మిక సంఘాలన్నా దిగి వచ్చి ఒక మెట్టు దిగి వచ్చి సమ్మెకు పులి స్టాప్ పెడితే కనుక ముఖ్యంగా ప్రజలు కాస్త విసులుబాటు పడతారు. ఎందుకంటే ముందే సమ్మర్ సీజను, అందరూ ఉద్యోగాలకు వెళ్లే టైమింగ్ లో ఈ బస్సులు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికర పరిణామంగానే మనం చూడాలి. ఎందుకంటే ఇలాంటి వాటిని చూసుకునే ఇప్పుడు ఆటో వాళ్ళలు కావచ్చు, లేకపోతే ప్రైవేటు కార్లు కావచ్చు, ప్రైవేటు వాహనాలు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రయాణికుల నుంచి ఎక్కువ మొత్తంలో గుంజుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రభుత్వమా లేదా ఆర్టీసీ కార్మిక సంఘాల ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఈ సమ్మెను విరమింపజేసే దిశలో అడుగులు వేయాల్సిందిగా కూడా ప్రజలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన చెరుకూరి సాయిరాంకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అంబాజీపేట మండలం ముక్కామల నుంచి సాయిరాం అభిమానులు టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సాయిరాం నివాళులర్పించారు. తనను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు సాయిరాం కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ కార్యకర్తలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మొదటగా ఇవాళ నేను ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ గారికి. ఇవాళ వాళ్ళిద్దరికీ నన్ను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు ఒక బాధ్యత అప్పచెప్పినందుకు వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞుడిని. అయితే రెండోది, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా అన్న ఆనందరావు గారు, ఆయన సహకారంతో నాతో పాటు ఉండే నా మిత్రులు, మా పార్టీ కార్యకర్తలు అందరి సహకారంతో నాకు ఈ పదవి దక్కడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ పదవి నాకు హోదా కాదు, ఏమీ కాదు. నా పార్టీ కార్యకర్తలకి, నా పార్టీకి నేను బాధ్యతగా ఎంతవరకు చేయగలుగుతానో కష్టపడి అంతవరకు నేను కష్టపడి ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటానని మీ మీడియా ముఖంగా నేను చెప్పుకోదలుచుకున్నాను. నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా వర్కర్ షేక్ నాగూర్ బాబు అలియాస్ హన్నుపై జరిగిన దాడి కేసులో రాజకీయ కోణం లేదని డీఎస్పీ ఎం హనుమంతరావు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత వివాదం, ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఘర్షణేనని వెల్లడించారు. ఎస్ఈసీ కళాశాలలో చదువుతున్న ఓ యువతితో స్నేహం విషయంలో ఇద్దరు యువకుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 5 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామన్నారు. తెల్లవారుజామున నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మా ఎస్ఐ గారు, నర్సాపేట రూరల్ ఎస్ఐ గారు, క్రైమ్ నెంబర్ 95/2026 అండర్ సెక్షన్ 324 ఐపీసీ కింద ఒక కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో షేక్ నాగూర్ బాబు ఎలియాస్ హన్ను అనేటువంటి వ్యక్తికి దెబ్బ తగిలింది. ఒక 5 స్టిచెస్ కూడా పడ్డాయి. మామూలుగా 324 ఐపీసీ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే, ఈ హన్నుకి ఈ దెబ్బ తగిలిన అతను, హన్ను అంటే అతని ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నాడు ఒక అతను. హేమంత్కి ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన 5 ఒక ముద్దాయి హరికృష్ణ, అబ్బూరి హరికృష్ణ, వీళ్ళిద్దరికీ ఒక రైవలరీ నడుస్తుంది. ఇద్దరికి ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉంది ఆ ఎన్ఈసి కాలేజీలో. ఆ ఫ్రెండ్షిప్ మీద వీళ్ళు ఒకరికొకరికి రైవలరీ పెంచుకొని దాని మీద మాట పెరిగిన తర్వాత ఈ హేమంత్ హన్నుకి చెప్పాడు, ఈ దెబ్బ తగిలిన అతనికి చెప్పాడు, అరే వాడు నా లవర్తో చిట్ చాట్ చేస్తున్నాడు అని చెప్పి. దాని మీద వీళ్ళిద్దరికి మాట పెరిగిన దాని మీద ఈ అబ్బూరి హరికృష్ణ ఇంకొక 4 సహాయం తీసుకొని, ఇంకొక 4 అంటే వాళ్ళలో మొద్దులు బాజీ ఒకడు, నాని ఒకడు, రమేష్ ఒకడు, హరికృష్ణ ఒకడు, వీళ్ళు 4 ప్లస్ ఈ హరికృష్ణ 5 కూడా కలిసి వెళ్ళి, వీడు హన్ను మనల్ని అడిగేంత మాత్రం కూడా వీడు అని చెప్పేసి ఆ రాత్రి వాడిని కొట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న మాట పెరిగిన తర్వాత దగ్గరలో ఉన్న స్టోన్ తీసుకొని కొట్టారు. తల మీద ఇంత ఇంజురీ అయింది, ఒక 5 స్టిచెస్ పడ్డాయి. దాని మీద డయాబెటీస్ రోగుల్లో పెరుగుతున్న పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్పై డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు కీలక సూచనలు చేశారు. డయాబెటీస్ ఉన్న వారిలో చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారి కాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నరాల సమస్యల వల్ల కొందరికి నొప్పి తెలియకపోవచ్చని పేర్కొన్నారు. నడిచేటప్పుడు కాళ్లల్లో నొప్పి, త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు, వేళ్లు నల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో రక్త ప్రసరణ పరీక్షలు, డాప్లర్ స్కాన్ల ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి చికిత్సను పొందొచ్చని తెలిపారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించొచ్చు అంటున్న డాక్టర్ శ్రీకాంత్ రాజుతో
మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. మారుతుంది. అసలు డయాబెటిక్స్ సమస్యతో బాధపడుతున్న చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ డయాబెటిక్స్కి సంబంధించి ఈ చిన్న చిన్న గాయాలే చాలా పెద్ద గాయాలుగా మారి ప్రాణాపాయ స్థితిలో కూడా ఉంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి కారణం ఏంటో మనతో పాటు మాట్లాడడానికి శ్రీకాంత్ రాజు గారు ఉన్నారు. డాక్టర్ చెప్పండి, అసలు ఏంటి సమస్య వీళ్ళల్లో? అంటే యూజువల్గా ఇప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడాలి అంటే మనకు ఏదైతే ఈ డయాబెటీస్ అయితే వ్యాధి ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఏంటిది, ప్రతి 3 నార్మల్ ఇండివిజువల్స్లో ఒకరికి ఇప్పుడు మన దగ్గర డయాబెటీస్ ఉంటుంది ఇండియాలో. అయితే ఈ డయాబెటీస్ ఉన్న ప్రతి 3లో ఒకరికి ఈ పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగైతే మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, హార్ట్కి వచ్చే హార్ట్ అటాక్ని, కాళ్ళలో రక్తనాళంలో బ్లాకేజెస్ వస్తే దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ ప్యాడ్ అనే సమస్యగా మాట్లాడతాం. కాకపోతే గుండెకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరు కాళ్ళకి ఇవ్వరు కాబట్టి చాలామంది పేషెంట్స్ ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కాళ్ళలో పుండ్లయ్యి కాళ్ళు కోల్పోవడము, ప్రాణాలు కోల్పోవడము, చాలా ఎక్కువ ఆర్థిక భారం వారి మీద పడ్డము, ఎందుకు ఎక్కువ రోజులు గాయం మానకుండా ఉండడం వల్ల నెలలు వాళ్ళ హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, అంటే చిన్న ట్రీట్మెంట్తో కరెక్ట్ టైంకి తీసుకుంటే తగ్గిపోయే గాయం కాస్త అది ప్రాణాంతకంగా మారుతుంది. మీరు కూడా వినే ఉంటారు, షుగర్ పేషెంట్ చిన్న పుండైంది, కాలు తీసేశారు, ప్రాణం పోయిందని కామన్గా వింటుంటాం. కానీ దీనికి తగిన చర్యలు ఎలా తీసుకోవాలి, తగిన వైద్యం ఏం తీసుకోవాలనే విషయమే చాలామందికి తెలియదు. అసలు ట్రీట్మెంట్ ఉందా అంటే చిన్న గాయమైనా సరే, కాలికి గాయమైనా, చేతికి గాయమైనా, నోస్ కట్స్ అయినా కూడా ఇట్లా ఊరికనే పాకేసి అది షుగర్ ఇట్లా దాంట్లో కూడా దించుతుంది, దీనికి ఏమైనా చికిత్స ఉందా? 100% ఉందండి. షుగర్ పేషెంట్స్కి ఎప్పుడైతే ఈ కాళ్ళలో గాయం అవుతుందో మాలాంటి వాస్కులర్ సర్జన్స్కి వస్తే మేము ఏం చేస్తామంటే వాళ్ళ కాళ్ళలో రక్త సరఫరా సరిగ్గా ఉందా లేదా చూసుకుంటాం. రక్త సరఫరా అప్పుడు ఎప్పుడైతే సరిగ్గా లేదని తెలుస్తుందో మనకి మేము సింపుల్ టెస్ట్ యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అని ఒక టెస్ట్ చేస్తాము. దాని తర్వాత దాంట్లో ఒకవేళ వాల్యూస్ బాగా తక్కువగా వచ్చిందనుకోండి, అంటే ఈ టెస్ట్ చాలా చీప్ టెస్ట్ అనమాట, అంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. వన్స్ ఒక్కసారి ఈ యొక్క టెస్ట్లో వాళ్ళకు రిజల్ట్స్ ఖచ్చితంగా రక్త సరఫరా తక్కువగా ఉంది అంటే అప్పుడు మనం సిటీ స్కాన్ చేయిస్తాం. ఈ సిటీ స్కాన్లో ఏంటంటే బ్లాకేజ్ ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు ఉంది, బ్లాకేజ్ ఎన్ని చోట్ల ఉందో తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలాగైతే హార్ట్కి మనం బైపాస్ చేస్తామో, ఎలాగైతే హార్ట్లో మనం యాంజియోప్లాస్టీ స్టంట్ చేస్తామో, అదేవిధంగా కాళ్ళలో రక్తనాళాల్లో కూడా రక్త సరఫరా పెంచడానికి ఆ విధమైన ప్రొసీజర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా యశోద హాస్పిటల్ సైటెక్ సిటీలో ఉంది కాబట్టి ఆ యొక్క వైద్యాన్ని అత్యంత తక్కువ కాస్ట్లో చాలామంది ప్రజలు దాన్ని అవైల్ చేసుకుని దీని ద్వారా వారి పాదాలను, కాళ్ళను, ప్రాణాలను కాపాడవచ్చు. అదేవిధంగా ఇలా వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ట్రీట్మెంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తున్నాయి అండ్ టెక్నాలజీ పరంగా ఇంక్రీజ్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు చెప్పిన డయాబెటిక్స్కి సంబంధించి మీ సర్జన్స్ ఏమైనా ఇటువంటి టెక్నాలజీస్ ఉపయోగిస్తారు? 100% ఉపయోగిస్తామండి. ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్లో కాళ్ళలో పుండ్లు 2 రకాలు, ఒకటి ప్రెషర్ అల్సర్స్, రెండేమో రక్త సరఫరా తగ్గేదాని గురించి. రక్త సరఫరా తగ్గేదాని గురించి ఏ విధంగా మేనేజ్ చేయాలో మీకు చెప్పాను. అదే మాదిరి ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రెషర్ అల్సర్స్ వస్తాయి. ఎందుకు, దీంట్లో వరకు 3 ముఖ్య సమస్యలు వస్తాయి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు. ఒకటి నరాల బలహీనత, దాని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. చిన్న నరాలు చేతుల్లో పాదాల్లో దెబ్బతినడం వల్ల వాళ్ళకి స్పర్శ జ్ఞానం తక్కువగా ఉండడం వల్ల గాయమైనట్టు కూడా చాలాసార్లు వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంది, రక్త సరఫరా తగ్గడం వల్ల పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. 3వ రకమైంది ఏంటిది, వాళ్ళకు జాయింట్స్ ఏవైతే ఉంటాయో వేళ్ళలో, కాళ్ళలో ఆ జాయింట్స్ యొక్క ఆకృతి చేంజ్ అవుతుంటుంది నెంబర్ ఆఫ్ ఇయర్స్ విత్ షుగర్స్ వారు బతుకుతున్న కొద్దీ. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకు ఫుట్ అనేది డిఫరెంట్ షేప్స్లోకి వెళ్తుంది. హ్యామర్ టోస్ అంటాము, రాకర్ బాటమ్ ఫుట్ అంటాము, ఫ్లాట్ ఫుట్ అంటాము. ఇలా డిఫరెంట్ షేప్స్లో అవ్వడం వల్ల వాళ్ళ యొక్క బరువు నుంచున్నప్పుడు, నడిచేటప్పుడు పాదాల మీద పడడం వల్ల పాదాల్లో వాళ్ళకు మానని గాయాలు ఏర్పడుతుంటాయి. సో చూసారు కదా, డయాబెటిక్స్ పేషెంట్స్కి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీ పెరుగుతూ ఉండగా హాస్పిటల్లో టెక్నాలజీయే కాకుండా సర్జన్స్ కూడా వివిధ రకమైన ఎక్విప్మెంట్స్ వాడుతూ కూడా పేషెంట్స్కి ఒక మంచి హెల్త్ని ఇవ్వడమే మోటోగా పెట్టుకొని ఇట్లాంటి ఎన్జిఓస్ కానీ ఇట్లాంటివి నడుపుతూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఏదైతే చిన్న గాయం కానీ కట్స్ కానీ ఏర్పడినప్పుడు దాన్ని నెగ్లిజెన్స్తో వదిలేకుండా దాన్ని కూడా పరిగణించుకొని వారి యొక్క హెల్త్ పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా అందరూ ఉండాలని కూడా శ్రీకాంత్ రాజు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. రాత్రి 2:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టిన నర్సంపేట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు.
సందర్భంగా బస్టాండ్ ఆవరణలోనే శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలు ఆర్పిన తోటి కార్మికులు అతన్ని హుటాహుటిన కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. శంకర్ గౌడ్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అతన్ని పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు వారి స్వగ్రామం ఖానాపురం మండలం ముత్తోజిపేటకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి సంపత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సంపత్, శంకర్ గౌడ్ మృతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపు నుంచి వారి కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెబుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబం సభ్యులు ఏమంటున్నారు ఈయన మృతికి సంబంధించి, డీటెయిల్స్ ఏంటి? ఓకే, గుడ్ మార్నింగ్ శృతి. మనం చెప్పుకున్నట్లయితే వరంగల్ జిల్లా గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్తూ నిన్న నర్సంపేట డిపో ముందు వాళ్ళు సమ్మె నిర్వహిస్తుండగా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించిన అధికారులు కొంతమంది అడ్డుపడడంతో ఒక్కసారిగా కార్మికులు ఉద్రేకానికి గురై శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి తాగాడ సానుభూతి అయితే ఆర్టీసీ కార్మికులు తెలుపుతూ ఈరోజు పూర్తిగా ప్రైవేటు వాహనాలు కూడా ఏవి నడవద్దని చెప్పంటూ ఎక్కడికక్కడ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా అదే కుటుంబ సభ్యులు మాత్రం శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు వారి యొక్క కుటుంబంలో వారి యొక్క పెద్ద దిక్కు కోల్పోవడం పట్ల వాళ్ళు సంపత్, అలాగే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఓకే, ఇప్పుడు దానికి టోటల్ గా ఆర్టీసీ కార్మికులు బంద్ పిలిపించారు. సుమారుగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోలకు ఎక్కడికెక్కడ బస్సులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఆసరిగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సులు ఎక్కడికెక్కడ నిలిచిపోవడంతో ఉద్యోగస్తులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికి 3 రోజుల నుంచి ఇదే సమ్మె కనుక ఇలానే కొనసాగించినట్లయితే ప్రయాణికులకు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పని ప్రయాణికులైతే తెలియపరుస్తున్నారు. ఇదే ఆచారంగా చూసుకున్నటువంటి కొంతమంది ప్రైవేటు వాహనాలు, ఒక్కొక్క ప్రైవేటు వాహనాలు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఇదే విషయంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు సమయానికి పోవడం కంటే లేట్ అవుతుంది. వాళ్ళ కార్యాలయాలకు చేరుకోవాలంటే గంటన్నర టైం పడుతుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు కావచ్చు, అటు ఆ ఉద్యోగస్తులు కావచ్చు, ఈ సమ్మె ద్వారా వారికి పూర్తి ప్రభావం పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రయాణికులు తెలియపరుస్తున్నారు. కార్మికులు అయితే తమ మా సమస్యలను పరిష్కరించేంత వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. రోజుకొక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు శంకర్ గౌడ్ మృతి పట్ల మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలు కూడా నడవద్దని చెప్పని ప్రైవేటు బస్సులను కూడా అద్దె బస్సులను కూడా నిలిపివేసిన పరిస్థితి కనబడింది. అంతేకాకుండా ఈ యొక్క కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది డ్రైవర్లకు ఎటువంటి అనుభవం లేని డ్రైవర్లు, వారి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లతో ఈ ప్రభుత్వం అద్దె బస్సులను నడిపిస్తుంది. వాటిని కూడా పూర్తిగా నిలిపివేయాలి. ఒకవేళ ప్రయాణంలో ప్రయాణికులకు ఏమైనా ఇబ్బందులు కలిగినట్లయితే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పని కూడా ఆర్టీసీ సమ్మె కార్మికులు అయితే తెలియపరుస్తున్నారు. అంటే ఈ ఆర్టీసీ జేఏసీ సమ్మె వల్ల కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, సామాన్య ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు, ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుందా? అంటే ఎక్కడికక్కడ కూడా ఇవాళ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కి పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ అంటే ఇదే కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉందా? వారం రోజుల పాటు కూడా వాళ్ళ కార్యాచరణను కూడా మనకి ఆల్రెడీ వాళ్ళ కార్యక్రమాలు ఏంటనేది కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఓకే, ఇప్పటికైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నందుకు ప్రజలు కూడా కొంత ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నివేదికను ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నటువంటి సమస్యలను నెరవేర్చాలి. వారి సమస్యలను నెరవేర్చే వరకు ఈ ఆర్టీసీ బస్సులు నడవకపోయినట్లయితే ప్రయాణికులకు ప్రజలకు చాలా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పని ప్రయాణికులు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి
కొన్ని వేల కోట్ల రూపాయలు సంవత్సరంగానే ప్రభుత్వం అందిస్తుంది. అదే నివేదికలు లేకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించినట్లయితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి వచ్చేసి 2,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం ద్వారా ప్రభుత్వానికి అందిస్తుందని చెప్పని గతంలో మనం చూసాము. ఆ 2,000 కోట్లు ప్రభుత్వం ఫ్రీగా అందించడం కంటే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈ రోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించినట్లయితే ఈ రోజు వాళ్ళు సమ్మె కూర్చొని వాళ్ళు కాదు కదా. వారి పెద్ద ఎత్తున అయితే ఏం కోరికలు కోరలేదు. వారి నివేదిక ఇచ్చినటువంటి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, 32 అంశాలతో కూడినటువంటి అంశాలను వాళ్ళు అందించినప్పటికీ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె సభమే అని చెప్పని ప్రజలు కూడా కోరుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పటికే ఈ 3 రోజులకే చాలా అవస్థలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇంకా వారం రోజులు కనుక ఈ సమ్మె ఇలానే కొనసాగించినట్లయితే తెలంగాణ రాష్ట్రం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రయాణికులకు మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తెలియపరుస్తున్నారు. ఎస్, అలాగే సంపత్, శంకర్ గౌడ్ కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలుపుతున్నారు. అయితే ఎలాంటి సాయం ఆ కుటుంబానికి అందించే అవకాశం ఉంది? ఒక కుటుంబంలోనే ఒక మనిషిని కోల్పోయిన బాధ ఆ కుటుంబంలో ఉంది. ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందించే అవకాశం ఉంది? ఆ కుటుంబం తరపున వారు ఎలాంటి సాయాన్ని కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? ఓకే, ఇప్పటికే శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం ప్రాగాఢ సానుభూతి తెలియపరిచింది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా వారి కుటుంబానికి ప్రాగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయాము, మేము వారికి ఏది ఇచ్చినా కూడా వారి యొక్క బాధను తీర్చలేము, అయినా మేము వెంటనే మా ప్రభుత్వం ఈ యొక్క సాయంత్రం వరకు మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి మేము వివరణ చేపడతాము, త్వరలోనే వారి సమస్యలను పరిష్కరించే వైపు ముందుకు తీసుకెళ్తామని అటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి తెలియపరిచారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి మాత్రం వారి కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినటువంటి శంకర్ గౌడ్ మృతదేహానికి ఎక్స్గ్రే ₹1 చెల్లించాలి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని మరోసారి ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. శాంతిని 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. శాంతిని గతంలో ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. అయితే తొలి విడత 3 రోజుల కస్టడీలో విచారణకు ఏమాత్రం సహకరించలేదని, కావున మరో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని ఏసీబీ అధికారులు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి 2 రోజుల కస్టడీకి అనుమతించారు. దీంతో ఇవాళ మరోసారి శాంతిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈ రెండో విడత విచారణలోనైనా అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు లేదా మరేవైనా రహస్య పెట్టుబడుల వివరాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దేవాదాయ శాఖలో అత్యంత ప్రభావవంతమైన అధికారినిగా పేరున్న శాంతి చుట్టూ ఇప్పుడు ఏసీబీ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ నెల 7న కాలింగిరి శాంతికి సంబంధించి విజయవాడ, తాడేపల్లి సహా మొత్తం 3 ప్రాంతాల్లో మెరుపు తనిఖీలు చేపట్టారు. ఏసీపీ, డీఎస్పీ శ్రవంతి ఆధ్వర్యంలో 25 మంది అధికారులు శాంతి ఇంట్లో సోదాలు చేశారు. విలువైన పత్రాలు, బ్యాంకు లాకర్లు, నగదు, ఇతర ఆస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో G+2 భవనం, 770 గ్రాముల బంగారు నగలు,
3 కిలోల వెండి, అదేవిధంగా 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షలను గుర్తించారు. అంతేకాకుండా వోక్స్ వ్యాగన్ పోలో కారు, ద్విచక్ర వాహనాన్ని సైతం గుర్తించారు. ఏసీకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని మరోసారి అయితే ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా మొన్నటి వరకు కొనసాగినటువంటి కలింగిరి శాంతిని ఏసీబీ అధికారులు రెండోసారి కస్టడీలోకి తీసుకొని విచారించేటటువంటి అవకాశం ఈ రోజు ఉంది. అయితే ఇటీవల ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 7వ తేదీన తాడేపల్లి, ఉండవల్లి సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆమెకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల తర్వాత సాయంత్రం వేళ ఆమెను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనేటటువంటి కారణంతో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాల మేరకు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే విచారణకు ఆమె సహకరించడం లేదని, అంటే మొదటి దఫా విచారణకు ఆమె సహకరించలేదన్న కారణంతో ఏసీబీ కోర్టు రెండోసారి న్యాయస్థానాన్ని, ఏసీబీ అధికారులు రెండోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో రెండోసారి ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు ఆమెను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా మరొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అసిస్టెంట్ దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి ఆమెను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈమెను సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీపీ సోదాల్లో 1,30,00,000 విలువైనటువంటి ఆస్తులను విశాఖలో ప్లాట్ కానివ్వండి, కుంచనపల్లిలో G+2 భవనము, 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి వంటివి గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం ఈమెను విచారించేందుకు రెండో దఫా ఆమెను అడగడం జరిగింది. ఈ క్రమంలో రెండో దఫా కస్టడీ కావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని సంప్రదించిన నేపథ్యంలో న్యాయస్థానం కూడా వారికి ప్రస్తుతం 2 రోజుల పాటు విచారణ కొనసాగించేందుకు కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం సమ్మతించిన నేపథ్యంలో ఆమెను విజయవాడ జైలు నుంచి ఆమెను పోయి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తమ కార్యాలయానికి తరలించి అక్కడ విచారించేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈమెను అడిగేటటువంటి ప్రశ్నలు కూడా, అంటే మొదటిసారి కస్టడీకి తీసుకున్నప్పుడు శాంతి విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఆ సమయంలో చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ తరుణంలోనే ప్రస్తుతము రెండవసారి ఆమెను మరింత లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఏవైనా కొత్త ఆస్తుల వివరాలు ఉన్నాయా, ఏమైనా సరే ఉన్నాయా, అసలు ఈ ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన దాంట్లో అసలు ఆమె ప్రమేయం ఏంటి అనేటటువంటి కోణంలో కూడా పూర్తి వివరాలు ఆరా తీసేందుకు ఏసీబీ అధికారులు ఈ 2 రోజుల పాటు విచారణ కొనసాగించనున్నారు. అయితే ప్రస్తుతం న్యాయస్థానం కూడా 2 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడంతో మరోమారు కలింగిరి శాంతి వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు. ఎస్, అంటే ఈసారి ఈ మరో 2 రోజుల కస్టడీలో ఎవరి పేర్లైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే గతంలో ఆవిడ విచారణకైతే సహకరించలేదని చెప్తున్నారు. మరి అప్పుడు సహకరించిన ఆవిడ ఈసారి సహకరించే అవకాశం ఉందా? అంటే మొదటి దఫా విచారణకు కస్టడీలో తీసుకున్నప్పుడు ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఆమె ప్రతి మాటకు మౌనమే సమాధానం అంటూ చెప్పుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ సమయంలో తనకు చిన్న బాబు ఉన్నాడని, ఆ బాబుతో మాట్లాడాలని విచారణను దాటవేసే ప్రయత్నం చేశారని కూడా అధికారులు నేరుగా న్యాయస్థానానికి తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఆస్తుల మూలాల గురించి కానీ, బినామీల వివరాల గురించి కానీ ఆమె నుంచి స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు మళ్ళీ కస్టడీ కోరారు. న్యాయస్థానం కూడా ఇందుకు సమ్మతించి ప్రస్తుతం 2 రోజుల పాటు ఆమెను విచారించేందుకు అనుమతిని ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నల ద్వారా, అంటే ఆ ఏసీబీ అధికారులు సైతము శాంతి ద్వారా వివరాలను రాబట్టేందుకు ప్రస్తుతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 రోజుల్లో కూడా ఆమె ఏదైనా సరే మౌనమే సమాధానంగా ఉంటే మాత్రం ఏసీబీ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం మన చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ 2 రోజుల్లో జరిగేటటువంటి విచారణలో
శాంతి ఏదైతే ఏసీబీ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇస్తారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ 2 రోజుల విచారణ తర్వాత ఏసీబీ ఏం చెప్తుందనేది ఇప్పుడు ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చకు సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.